మీ శ్రీనివాస్ నమస్కారాలు మీ అందరికీ. ఇప్పుడు మనం వినబోయే కథ రాతిలో తేమ. రచన డాక్టర్ సి భవానీదేవి గారు. ఎవ్వరికీ ఏమీ అర్థం కావట్లేదు. ఎప్పుడూ సందడిగా తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని పురమాయిస్తూ తిరిగే సుభద్రమ్మ సవతి కూతురు మాధవి పెళ్లి మాట వినపడగానే ఉదాసీనంగా మారిపోయింది. మాధవి పెళ్ళైతే నేనింక నిశ్చింతగా ఉంటాను అంటూ ఉండేది కదా. ఇప్పుడు ఈ నిరసన ఎందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. సుభద్రమ్మకు మాధవి అంటే ఒక గుదిబండ. ఆవిడ జీవితంలో ఒక పెద్ద చేదు మాత్ర. అది ఎప్పటికీ మింగుడు పడటం లేదు. అప్పటికి మాధవిని వదిలించుకునేందుకు చాలా ప్రయత్నించింది. పెళ్ళై వస్తూనే సుభద్రమ్మ భర్త రామ్మూర్తిని వేళ్ల మీద ఆడించడం మొదలెట్టింది. అతనికి నయాన భయాన నచ్చజెప్పి ఏడాదిలోపు పసికందు మాధవిని అమ్మమ్మ దగ్గరికి పంపించేసి నిశ్చింతగా ఊపిరి తీసుకుంది. రామ్మూర్తికి బాధగా ఉండేది, కానీ ఏం చేయలేని నిస్సహాయుడైపోయాడు. పురిటికందుగానే తల్లిని పోగొట్టుకున్న మాధవిని ఎలా పెంచగలడు? కొన్నాళ్ళు అలాగే అవస్థలు పడి నలుగురి సలహాతో బీదింటి పిల్ల సుభద్రను రెండో భార్యగా తెచ్చుకున్నాడు. పెళ్లికి ముందే సుభద్రకు తన పరిస్థితి వివరంగా చెప్పాడు. మాధవిని సొంత బిడ్డల ఆదరించాలని కూడా చెప్పాడు. అన్నిటికీ ముందు ఒప్పుకున్న సుభద్ర పుస్తె పడంగానే నిజస్వరూపం బయటపెట్టింది. ఫలితంగా మాధవికి తల్లే కాదు, తండ్రి కూడా దూరం అయిపోయాడు. కాలక్రమంలో సుభద్రకి 2 ఆడపిల్లలు పుట్టారు. రామ్మూర్తి పిల్లలంటే వాళ్లే అన్నట్టుగా సుభద్ర తయారు చేసింది. మాధవి ఊసు కూడా ఇంట్లోకి రానీలేదావిడ. అమ్మమ్మ దగ్గరే పెరిగిన మాధవి ఇంటి పనులతో పాటు బాగా చదువుకుంది. బీఎస్సీ బీఈడీ చేసింది. వృద్ధురాలైన అమ్మమ్మ హఠాత్తుగా మరణించడంతో మాధవి జీవితం కష్టాల సుడిగుండంలో పడిపోయింది. ఆర్థికంగా అంతగా శక్తి లేని మేనమామ మాధవిని తండ్రి దగ్గర దింపి 4 మంచి మాటలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవ్వరూ మాధవిని పలకరించలేదు. రామ్మూర్తి కూడా పేపర్లో తలదూర్చి కూర్చున్నాడు. ఒంటరిగా గదిలో కూర్చున్న మాధవి కళ్ళు నిర్విరామ జలపాతాలయ్యాయి. అమ్మ పోయినప్పుడు కాదు, ఇప్పుడు తను నిజంగా అనాథయింది. ఈ ఇంట్లో కూతురుగా తను ఎంత బాగా పెరగాల్సింది. ఇంత పరాయిదానిలా రావాల్సి వచ్చింది. కూతురిని చూసే పద్ధతి ఇదేనా? అమ్మాయి ఎటూ లేదు, నాన్నైనా పలకరించచ్చు కదా. అమ్మతో పాటు తను చనిపోనందుకు మొట్టమొదటిసారిగా బాగా ఏడుస్తోంది మాధవి. తల్లి చనిపోతే తండ్రి కూడా పరాయివాడైపోతాడేమోనని నిజమైన క్షణాలవి. వాళ్ళు ఈ శనిని నా నెత్తి మీద ఎందుకు దించెళ్ళారు? నా కర్మ కాకపోతే మీరు దించమన్నారా? సుభద్రమ్మ గొంతు కంగుమంది. వాళ్ళ మేనమావకి సంపాదన అంతగా లేదు. అతని కుటుంబ పోషణకే కష్టంగా ఉందట. పెద్ద ఆవిడ వెళ్ళిపోయింది. మాధవి నా కూతురేగా, ఎన్నాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుతాం? పంపిస్తే తప్పేముంది? నీకు ఇంటి పనిలో కాస్త సాయంగా ఉంటుందని అపరాధిలా నసిగాడు రామ్మూర్తి. పెళ్ళికి లక్షలు ఎవరు పోస్తారట? చేతులు తిప్పుతూ మూతి 3 వంకరలు తిప్పింది సుభద్రమ్మ. రామ్మూర్తి ఇంకా మాట్లాడలేదు. మాట్లాడి ప్రయోజనం లేదని ఆయనకి తెలుసు. ఇంటి పనంతా మాధవి నెత్తిన పడేసింది సుభద్రమ్మ. ఇరుగు పొరుగు వాళ్లతో మాత్రం మాధవ్ మీద లేనిపోని చాడీలు చెప్పేది. ఆ అమ్మాయి ఇలా రావటం వల్ల తాను ఎంత ఇబ్బంది పడుతోందో చిలవలు పలవలుగా చెప్పి వాళ్ళ సానుభూతి పొందాలని ప్రయత్నించేది. ఆ ఇంటికి తరచుగా వచ్చేపోయే వాళ్ళందరికీ సుభద్రమ్మ మనస్తత్వం తెలుసు. రామ్మూర్తితో బాంధవ్యం, స్నేహం గురించి వాళ్ళు ఆవిడతో సర్దుకుపోతూ ఉంటారు. రామ్మూర్తి చెల్లెల కొడుకు కార్తీక్ మేనమామ దగ్గరకు వస్తూ ఉంటాడు తరచుగా. అతనికి తన కూతుళ్లలో ఒకరినిచ్చి పెళ్లి చేయాలని సుభద్రమ్మ ఎన్నాళ్ళుగానో కలలు కంటోంది. చూసావా కార్తీక్, నా నెత్తిన ఎంత పెద్ద బండ పడిందో. ఈ పిచ్చిదాని బాధ్యత నాకు తప్పదు కదా. నీ ఎరికలో ఏదైనా సంబంధం ఉంటే చెప్పు. భార్య పోయిన వాడైనా పర్వాలేదు. ఈ దరిద్ర పెద్దమ్మకింతకంటే ఏం చేయగలం? పైసా కట్నం మాత్రం ఇయ్యలేం. మతిలేని మనిషికి పెళ్లి కావటమే అదృష్టం. ఖండితంగా చెబుతున్న సుభద్రమ్మ మాటలు వినపడి హాల్లోకి రాబోయిన మాధవి గిరుక్కున వెనుదిరిగి దొడ్లోకి వెళ్ళిపోయింది. అలా వెళ్తున్నప్పుడే అలాగే అత్తయ్య అని కార్తీక్ గొంతు మాత్రం మార్ధవంగా వినిపించింది. క్షణంపాటు మాధవి ఆలోచనలు కార్తీక్ పైన నిలిచాయి.
మేనత్త కొడుకు అంటే బావ వరుస ఇంతవరకు చూడలేదు. అందరికీ దూరంగా పెరిగిన తనకి అంతా దూరం అయిపోయారు. తాను మాత్రమే ఇక్కడ పరాయిది నిట్టూర్చింది మాధవి. గుడికెళ్ళి వస్తున్న మాధవిని 4-5 సార్లు చూశాడు కార్తీక్. పెద్ద పెద్ద కళ్ళు, సామాన ఛాయ, పెద్ద జడ. ఆ కళ్ళల్లో విషాదం మాత్రం అతని గుండెను పిండేసింది. మాధవి కార్తీక్ని గుర్తుపట్టనిలేదు. తనే పరిచయం చేసుకున్నాడు. ముక్తసరిగా భయంగా మాట్లాడి వెళ్ళిపోయింది వడివడిగా. ఆ రోజు ఆ ఇంట్లో పెద్ద తుఫాను చెలరేగింది. సుభద్రమ్మ నెత్తి మీద పిడుగుపడినంత వార్త వింది. ఆవిడ ఊహలు కలలు అన్నీ ముక్కలైపోయాయి. లేకపోతే ఈ దిక్కుమాలిన దాన్ని ఆ కార్తీక్ చేసుకుంటాను అనటం ఏమిటి? వాడికి కూడా మతి చెడిందా ఏమిటి? నా ప్రాణానికి శనిలా దాపురించావు గదే అని పెద్దగా రంకెలేస్తూ ఊగిపోతూ మాధవి పెట్టెంతా విసిరేసింది. పెట్టెలో అడుగున ఉన్న బొమ్మను చూసి ఆవిడ కోపం తారాస్థాయికి చేరింది. పిచ్చిదానికి బొమ్మ ఒకటి తోడు. ఆవిడ బొమ్మ తీయగానే మాధవి ఒక్క ఉదుటన వచ్చి ప్రాధేయపూర్వకంగా దాన్ని పట్టుకుంది. ప్లీజ్ పిన్ని, ఇది నా ప్రాణం, విసిరేయొద్దు పిన్ని. కళ్ళనీళ్ల పర్యంతమవుతున్న మాధవిని ఒక్క తోపు తోసింది సుభద్రమ్మ. వడివడిగా అంగలేస్తూ వరండాలోంచి రోడ్డు మీదకి ఆ బొమ్మను విసిరేసింది. అప్పుడే అటుగా వచ్చిన కారు టైరు కింద ఆ బొమ్మ ఛిద్రమవటం చూసిన మాధవి కెవ్వుమని అరిచి విరుచుకు పడిపోయింది. చావు, నీ పీడ విరగడవుతుంది. బొమ్మలతో ఆడే వయసా నీది, పిచ్చి కాకపోతే. తిడుతున్న సుభద్రమ్మను దాటుకుంటూ అప్పుడే వచ్చిన కార్తీక్ మాధవిని 2 చేతులతో లేపి మంచం మీదకి చేర్చాడు. 4 రోజులు మాధవి స్పృహలో లేదు. డాక్టర్ వైద్యం చేశాడు. ఈ అమ్మాయి మనస్సు బాగా షాక్లో ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళాడు. కార్తీక్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. 4 రోజుల తర్వాత స్పృహలోకి వస్తున్న మాధవికి వంటింట్లోంచి పినతల్లి తండ్రి మాటలు వినిపిస్తున్నాయి. నేను అనుకున్నది ఏదీ జరగలేదు. ఈ సినిమోహం రావటం వల్ల నా కూతురి జీవితం సర్వనాశనమైంది, సుభద్రమ్మ ఉక్రోషంతో అంటోంది. పోనీలే సుభద్ర, మాధవి కూడా నా కూతురేగా. కార్తీక్ దాన్ని ఇష్టపడి కట్నం లేకుండా చేసుకుంటానంటున్నాడు. దాని అదృష్టం అది. మన అమ్మాయిలకు కూడా మంచి సంబంధాలే వస్తాయి. నువ్వు బాధపడకు, తల్లి మాధవిని దీవించు బతిమాలుతున్నాడు రామ్మూర్తి. దీవిస్తాను, అది ఎలా సుఖపడుతుందో కూడా నేను చూస్తాను, సుభద్రమ్మ తీవ్ర స్వరంతో అంటోంది. రామ్మూర్తి ఇక మాట్లాడలేదు. ఆయన కన్నీటి చుక్కలు అన్నం కంచంలో రాలిపట్టం ఆవిడ పట్టించుకోలేదు. ఇక కార్తీక్, నీకేమైనా పిచ్చి పట్టిందా? తల్లి కేకలేసింది. వద్దు నాన్న, నా మాట విను. ఆ పిల్ల నీకు తగదు. అంతకంటే మంచి అమ్మాయి నీకు భార్యగా వస్తుంది, తండ్రి బతిమాలాడు. కార్తీక్ అందరినీ కాదని సింపుల్గా మాధవిని గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. విజయవాడకు బదిలీ చేయించుకుని మాధవితో వెళ్ళిపోయాడు. సుభద్రమ్మకు బాధ ఆనందం కలిగిపోయాయి. కార్తీక్ తప్పిపోవటం, మాధవి వదిలిపోవటం కారణాలు. విజయవాడలో కొత్త కాపురం, కొత్త జంట, చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. మెల్లమెల్లగా సామాన్లు సర్దుకున్నారు. మాధవి ఇల్లంతా నీట్గా అందంగా సర్దుకుంది. దగ్గరలో ఒక స్కూల్ టీచర్గా చేరింది. ఆ సాయంత్రం కార్తీక్ వస్తూనే పిలిచాడు. మధు, ఇలారా. యాంత్రికంగా బొమ్మలా కదిలి వచ్చిన మాధవికేసి నకసిక పర్యంతం ఒకసారి చూశాడు. అతని మనస్సు ప్రేమతో తహతహలాడింది. పెళ్ళై 3 నెలలైనా ముట్టుకుంటే ముడుచుకుపోయే మాధవిని తనేనాడు బలవంతం చేయలేదు. ఈ కళ్ళలోని విషాదాన్ని ఎన్నటికైనా తాను తొలగించగలడా? మాధవి దగ్గరగా వచ్చి ఏమిటన్నట్టుగా కళ్ళెత్తి చూసింది. కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు, తనలో తాను తమాయించుకున్నాడు కార్తీక్. మధు, నీకోసం ఏం తెచ్చానో చూడు. గిఫ్ట్ ప్యాక్ తెరిచి అందులోంచి ఒక బొమ్మ బయటికి తీశాడు. అది ఒక తండ్రి బొమ్మ. కూతుర్ని ఎత్తుకొని ఉంది ప్రేమగా. దాన్ని చూస్తూనే మాధవి కళ్ళు మెరిశాయి. సంతోషంతో గబుక్కన ఆ బొమ్మ చేతుల్లోకి తీసుకుని హృదయానికి హత్తుకుంది. అది అచ్చంగా ఆ రోజు సుభద్రమ్మ విసిరేసి పగలగొట్టిన బొమ్మ లాంటిదే. మాధవి కృతజ్ఞతాపూర్వకంగా అతని కేసు చూసింది. గబుక్కన అతని చేతి మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ అంది. కార్తీక్ మనసు ఆనందంతో గంతులేసింది. ఈ 3 నెలలుగా మాధవిలో ఇంత సంతోషం ఎప్పుడూ చూడలేదు. ఆమె చేయి పట్టుకుని మెల్లగా దగ్గరికి తీసుకున్నాడు. శిలలాంటి ఆమె కరిగి కన్నీరైంది. నన్ను క్షమించండి, మిమ్మల్ని చూస్తున్నా స్పర్శించిన మా నాన్న గుర్తొస్తారు, అపరాధిలా చెప్పి విడివడిపోయింది.
ఈ సంఘటన తర్వాత వాళ్ళిద్దరి మధ్య దూరాలు మంచు తెరలా కరిగిపోవటం మొదలైంది. అతడిని ఆమె తన కాప్తుళ్ళ నమ్మింది. మెల్లమెల్లగా తన బాల్య జ్ఞాపకాలను అతనికి చెప్పడం మొదలెట్టింది. అమ్మ మొహమే గుర్తులేదు. మేనమామ ఇంట అనాథలా పెరుగుతూ ఎన్ని కష్టాలు అవమానాలు సహించిందో. మా నాన్న నన్ను చూసిపోవటానికి ఒక్కసారి కూడా రాలేదు. అమ్మ పోగానే నేను అనాథనైపోయాను. ఏడుస్తూ హఠాత్తుగా అతన్ని అల్లుకుపోయింది. ఇంకా నువ్వు ఆ దుఃఖం నుంచి బయటపడు, నీకు నేనున్నాను. నీ ఇష్టం లేనిది ఏదీ కూడా ఈ ఇంట్లో జరగదు, నన్ను నమ్ము. గాఢంగా హత్తుకున్నాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి బలమైన చెట్టు కొమ్మ ఆధారంగా దొరికినట్టయింది. పరిపూర్ణ అంకిత భావంతో ఒదిగిపోయింది మాధవి. ఇప్పుడు ఆ జంట ఒకరి కోసం ఒకరిగా మారిపోయారు. మాధవికి నెల తప్పిందని తెలియబరిస్తే అటు ఆమె తండ్రి రాలేదు, ఇటు కార్తీక్ తల్లిదండ్రుల నుంచి జవాబు లేదు. నెలలు గడుస్తున్నాయి. ఆనందంగా కనిపిస్తున్న మాధవిలో తెలియని ఆందోళన. నేను పోతే మీరు కూడా మన బిడ్డను అనాథని చేస్తారా? మాధవి ప్రశ్నకు కార్తీక్ స్థాణు అయిపోయాడు. ఆమె మనసులోని వేదన ఆందోళనను తాను తీర్చలేను అనుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ మాధవిలో బిడ్డ గురించిన అభద్రతాభావం పెరుగుతూ వస్తోంది. ఎంతైనా కూతురు మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటారు? మాధవికి తెలియకుండా రామ్మూర్తికి వివరంగా 3-4 ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాల్లో మేనమామని వెంటనే బయలుదేరి ఒకసారి వచ్చి పొమ్మని కూడా బతిమాలాడు. కానీ అట్నుంచి ఏ జవాబు లేదు. హఠాత్తుగా ఫోన్ చేశారు నాన్న. అమ్మకు పక్షవాతం వచ్చింది, వెంటనే బయలుదేరి రమ్మని. హుటాహుటిన మాధవితో బయలుదేరి వెళ్ళాడు. కార్తీక్ అమ్మ పరిస్థితి చూసి తల్లడిల్లిపోయాడు. మాధవి అత్తగారికి ఎన్నో సేవలు చేసి కంటికి రెప్పలా చూసుకుంది. ఆ అమ్మాయి ప్రేమ దయ చూసిన అత్తామామలు తమ కోపాన్ని మర్చిపోయారు. తాము చేసింది పొరపాటని, ఇక నుంచి తమతోనే ఉండిపోమ్మని ప్రాధేయపడ్డారు. ఇలా వెంటనే ఉండిపోలేమని, మళ్ళీ తిరిగి బదిలీ చేయించుకుని వస్తామని నచ్చజెప్పాడు కార్తీక్. చెల్లెలి ఆరోగ్యాన్ని పరామర్శించడానికి రామ్మూర్తి వచ్చాడు. అవి ఇవి మాట్లాడుతున్నాడు. కానీ కూతురి గురించి ప్రస్తావన లేదు. 2 పళ్ళైన కూతురి చేతిలో ఉంచలేకపోయాడు. అంతా గమనిస్తున్న కార్తీక్కి కోపం నషాళానికి అంటింది. ఇక చాలు మావయ్య, మీరసలు మనుషులేనా? మీకు మనసనేది ఉందా? ఇటు చూడండి, తల్లిపోయిన బిడ్డని ఎంత ప్రేమగా పెంచాలి. ఈ పిచ్చిది ఇంకా మీ ప్రేమ కోసం అలమటిస్తూనే ఉంది. ఈ దురదృష్టవంతురాలి తల మీద చెయ్యి వేసి ఒక్కసారి నిమరండి. నేను మిమ్మల్ని కోరే ఒక్క కోరిక అదే. ఆవేశంగా మామయ్య చేయి పట్టుకుని మాధవి ఉన్న గదికేసి దాదాపు లాక్కుపోయినట్టుగా తీసుకెళ్ళాడు. నిండు చూలాలుగా ఉన్న మాధవి మంచం మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేను మధుకి అన్నీ ఇవ్వగలను, కానీ తండ్రిని కాలేను కదా. కార్తీక్ స్వరం రుద్ధమైంది. రామ్మూర్తి 2 నిమిషాలు శిలలా నిలబడిపోయాడు. మాధవి కేసు చూస్తున్నాడు. ఆ శిలలో ఏదో కదలిక. కుడి చేయి లాల్చి జేబులోకి పోనిచ్చి చిన్న పొట్లాన్ని తీశాడు. మాధవి దగ్గరగా వెళ్ళి ఆమె కుడి చేయి అందుకుని తాను తెచ్చిన జత బంగారు గాజులు తొడిగాడు. అసమర్థుడైన మీ నాన్న నీకు గొప్పగా పసుపు కుంకుమ పేరంటం చేయలేడు, కానీ ఆశీస్సులు ఇవ్వగలడమ్మా. ఇవి మీ అమ్మ గాజులు. మీ పిన్ని కంటపడకుండా ఎలాగోలా ఇన్నాళ్ళు నీకోసం దాచుంచాను. ఇప్పుడు ఇవి నీకు ఇవ్వాలనే వచ్చాను. నన్ను నమ్ము తల్లి. కార్తీక్ రాసిన ఏ ఉత్తరం నాకు చేరనే లేదు. మీ పిన్ని మాయం చేసేసింది. మళ్ళీ కార్తీక్ కలిసి సంగతులని చెప్తేనే తెలిసాయి. కూతురి తల మీద చెయ్యి వేసి నిమిరాడు. పక్కనే కూర్చుని దగ్గరగా తీసుకున్నాడు. 2 చేతులు పట్టుకుని చాలాసేపు నిమురుతూ చెప్పాడు. క్షమించు తల్లి. మీ పిన్ని పోరు పడలేక నిన్ను దూరం చేసుకున్న భాగ్యుడిని. నీ పట్ల ఏ బాధ్యత నిర్వర్తించలేదు. ఈ చేతుల మీదుగా పెంచలేదు, ప్రేమ పంచలేదు. కానీ లోపల ఎప్పుడూ నీ గురించి ఆలోచించాను. కార్తీక్ నిన్ను చేసుకున్నాక నాకు శాంతి లభించింది. అపరాధిలా మనసులోని బాధను వెళ్ళబోసుకుంటున్నాడు రామ్మూర్తి. మాధవికి ఏ మాటలు వినిపించటం లేదు. అప్పుడే పుట్టిన పాపాయిలాగా తండ్రి స్పర్శలోని హాయిని ప్రేమను అనుభవిస్తోంది. మానవ జీవితానికి అన్నిటికన్నా ప్రధానమైన ప్రేమ అప్పుడే దొరికినందుకు సంపూర్ణంగా అనుభవిస్తున్న తన్మయత్వంలో ఉంది ఆమె.
తండ్రి కూతుళ్ళ చిరకాల వేదన ఆ కన్నీళ్లలో కరిగిపోయింది. మాధవి కడుపులోని బిడ్డ కూడా సంతోషంతో కేరింతలు కొడుతున్నట్టుగా ఆ కదలికల్లో మాధవికి తెలుస్తోంది. చూసారా ఆ తండ్రికి ఎంత ప్రేమ ఉందో, కానీ ఆ భార్యకి ఏం చెప్పలేక అలా ఉండిపోయాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఈయన మొత్తం చెప్పిన తర్వాత, ఈమె పడుతున్న బాధ చెప్పిన తర్వాత, ఆ తండ్రి ఆమె కూడా తెలియకుండా గాజులు తీసుకుని అక్కడికి వచ్చి ఆ గాజులు ఇవ్వటానికే వచ్చాడు ఆ ఏరియాకి. అంటే ఎప్పుడైనా తల్లి కొడుకులకి ఒక రకమైన బాండింగ్, తండ్రి కూతుళ్ళకు ఒక రకమైన బాండింగ్ ఉంటుంది. సో ఆ బాండింగ్లో ఈ కథ అలా ముగిసింది ఆనందంగా. థ్యాంక్ యూ.